డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. సున్నాను కనిపెట్టింది భారతీయులని మనకు తెలుసు. కానీ మోడ్రన్ సైన్స్ కంటే వేల సంవత్సరాల ముందే మన భారతీయులు తుప్పు పట్టని ఇనుము ఎట్లా ఉంటుందో అదేవిధంగా ప్లాస్టిక్ సర్జరీ, ఖగోళ శాస్త్రం, అద్భుతమైన ఆర్కిటెక్ట్స్ ఇవన్నీ మనం పూర్వీకులకు వెన్నుతో పెట్టినటువంటి విద్య. కానీ కాలక్రమేణా మన సొంత విజ్ఞానాన్ని మర్చిపోయి మనం వెస్ట్రన్ కల్చర్స్ వైపు, వెస్ట్రన్ సైన్స్ వైపు మనము పరుగులు పెడుతున్నాం. కానీ ఇప్పుడు సీన్ మారబోతుంది. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఐకేఎస్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ద్వారా మన ప్రాచీన విజ్ఞానం మళ్ళీ మన టెక్స్ట్ బుక్స్లోకి రాబోతుంది. అసలు ఏంటి ఈ ఐకేఎస్? ఇది మన విద్యార్థుల భవిష్యత్తును ఎలా మార్చబోతుంది? ఈరోజు ఈ వీడియోలో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మొదటి ప్రశ్న, అసలు ఈ ఐకేఎస్ అంటే ఏమిటి? ఐకేఎస్ అంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. మన ప్రాచీన విజ్ఞానాన్ని ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, భారతీయ జ్ఞాన సాంప్రదాయాలు. ఇది అక్టోబర్ 2020లో భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పడింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా ఏఐసిటిఈ హెడ్ క్వార్టర్స్లో స్థాపించబడిన ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కేవలం పురాణాలు, కథలు అని మనం పక్కన పడేసిన మన ప్రాచీన విజ్ఞానాన్ని ఉపయోగించి ఆధునిక సైన్స్, టెక్నాలజీతో ముడిపెట్టి రీసెర్చ్ చేసి రాబోయే తరాలకు అందించడం. అంటే సింపుల్గా చెప్పాలంటే మన గతాన్ని మన భవిష్యత్తుకు వంతెనలా ఉపయోగించడం ఈ ఐకేఎస్. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి ఇది ప్రాక్టికల్గా ఇండియాలో ఎలా పనిచేయబోతుంది? దీనికోసం గవర్నమెంట్ ఒక పక్కా ప్లాన్ రెడీ చేసింది. అదేంటి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, NEP 2020. ఇది కొత్త జాతీయ విద్యా విధానం. ఇందులో ఐకేఎస్ను ఒక ముఖ్యమైన విభాగంగా చేర్చారు. ఇది స్కూల్ లెవెల్ నుండి యూనివర్సిటీ లెవెల్ వరకు ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాలి. 2, అకాడమిక్ క్రెడిట్స్. మీరు నమ్మరు, నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ కింద ఒక స్టూడెంట్ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఐకేఎస్ కోర్సులు చదివితే వారికి అదనపు కాలేజీ క్రెడిట్స్ లభిస్తాయి. ఇది వారి యొక్క డిగ్రీ సర్టిఫికేట్లో కూడా యాడ్ చేస్తున్నారు. రీసెర్చ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సీ. దేశవ్యాప్తంగా, ఇండియా వ్యాప్తంగా టాప్ ఐఐటీలు, IISc వంటి ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రత్యేకంగా ఐకేఎస్ రీసెర్చ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి యూనివర్సిటీలో కూడా ఐకేఎస్ రీసెర్చ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మన పురాతన ఫార్ములాలపై సైంటిఫిక్ రీసెర్చ్ కూడా జరుగుతుంది. అసలు ఈ ఐకేఎస్ కింద ఏం నేర్పిస్తారు? ఇందులో ముఖ్యమైన థీమ్స్ ఏంటి? ఇందులో ప్రధానంగా 5 థీమ్స్ ఉంటాయి. 5 థీమ్స్. ఫస్ట్, సైన్స్ మరియు మ్యాథమెటిక్స్. వేదిక్ మ్యాథమెటిక్స్ మరియు 0 డెసిమల్ సిస్టమ్స్ వెనుక ఉన్నటువంటి లాజిక్స్. 2, టెక్నాలజీ ఇంజనీరింగ్. మన పాత కట్టడాలు వెనుక ఉన్నటువంటి విద్య, సివిల్ ఇంజనీరింగ్ పద్ధతులు,
అదేవిధంగా అద్భుతమైనటువంటి మెటలర్జీ సిస్టమ్స్ అవన్నిటిని కూడా ఈ కొత్త విధానం ద్వారా బోధించడం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్, హెల్త్ అండ్ వెల్నెస్, ఆయుర్వేదము, యోగా మరియు మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటి సాంప్రదాయ సైకాలజీని నేర్పించడం జరుగుతుంది. ఫోర్త్ వన్, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంటల్, కెమికల్స్ లేని సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు మరియు నీటి సంరక్షణ పద్ధతులు ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది. ఫిఫ్త్ వన్, ఆర్ట్స్ అండ్ గవర్నెన్స్, అర్థశాస్త్రం లాంటి ప్రాచీన పొలిటికల్ సైన్స్ మరియు మన గిరిజన విజ్ఞానము వీటి గురించి నేర్పించడం జరుగుతుంది. సో ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఐకేఎస్ ఎన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్ రన్ చేస్తుంది. అవి ఫస్ట్ వన్, టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, కాలేజీ ప్రొఫెసర్లకు, స్కూల్ టీచర్లకు మోడర్న్ సబ్జెక్ట్స్లో ఐకేఎస్ను ఎలా చొప్పించాలి అనేది ట్రైనింగ్ ఇస్తున్నారు. అదేవిధంగా భారతీయ ఖేల్, దాదాపు ప్రాచీన ఆటలైనటువంటి 75 రకాల ఆటలను మన స్కూల్స్లో అదేవిధంగా కాలేజీలో ప్రవేశపెడుతున్నారు, అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కింద. యాంటీబయోపైరసీ వర్క్షాప్స్, మన దేశానికి చెందిన పసుపు, వేప లాంటి వాటిపై వేరే దేశాలు పేటెంట్లు తీసుకోకుండా ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీతో కలిసి వర్క్షాప్స్ నిర్వహిస్తున్నారు. సో చివరగా మన దేశానికి ఇప్పుడు ఇది ఎందుకు అంత అవసరం అంటే దీనికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. అది ఒకటి, మనం ఎప్పుడు వెస్ట్రన్ దేశాల గ్రేట్ అనుకుంటాం, కానీ మన మూలాల్లో ఎంతటి సైన్స్ దాగి ఉంది తెలిస్తే యువతలో అద్భుతమైన ఆత్మవిశ్వాసము అదేవిధంగా దేశభక్తి పెంపొందుతాయి. 2, ప్రకృతిని రక్షించడం. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా గ్లోబల్ వార్మింగ్తో అదేవిధంగా రోగాలతో బాధపడుతుంది. మన పూర్వీకులు ప్రకృతిని నాశనం చేయకుండా జీవించడం నేర్పించారు. ఆ పద్ధతులు ఇప్పుడు ప్రపంచానికి చాలా అవసరం. కొత్త ఆవిష్కరణలు, కేవలం పుస్తకాల్లో ఉన్నది బట్టి కొట్టడం, అదేవిధంగా బట్టి కొట్టడము, ఉన్నది ఉన్నట్టు చదువుకోవడం కాకుండా మన వేద విజ్ఞానం పాత లాజిక్స్ను ఉపయోగించి కొత్తగా కనుక్కోవడం స్టూడెంట్స్కు దక్కుతుంది. సో ఫ్రెండ్స్, ఐకేఎస్ అనేది గతాన్ని గుర్తు చేసుకోవడం కాదు, మన గతాన్ని వాడుకొని భవిష్యత్తులో ఇండియాను ఒక గ్లోబల్ నాలెడ్జ్ సూపర్ పవర్గా మార్చే ఒక గొప్ప ప్రయత్నం. మరి మన భారతీయ విజ్ఞానం గురించి మీ అభిప్రాయం ఏమిటి? దీని మీద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి కాబట్టి ఇప్పుడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.